ఈ ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. ఒకటి భూ సంబంధమైన ఆహారం అని, రెండోది ఆత్మ సంబంధమైన ఆహారం అని, రెండింటి మధ్యన వ్యత్యాసాలు తెలియజేశాం. ఒకవేళ చిన్న బిడ్డని పట్టుకొని ఈ పెద్దవారందరితో అందరితో మాట్లాడాం. ఒకటి సేవకుడిగా నాతో మాట్లాడాం, నీ పిల్లలైన వీరందరితో మాట్లాడాం. అంశు దేవా, ఈ దినానికి అన్నప్రసన్న కార్యక్రమం నీ ప్రణాళిక చొప్పున నీవిచ్చిన కృపను బట్టి బిడ్డకి అన్నప్రసన్న కార్యక్రమం జరుగుతుంది. ఇది మొదలుకొని బిడ్డ బ్రతుకు దినములన్నిట నీ కృపతో ఆనాడు సమయంలో దేవుని సన్నిధిలో పాలు విడిచిన దినమంది యెహోవాకు అక్కడే మొక్కెను. నాయనా, ఈ బిడ్డ ఎదుగు దినములన్నిట నీ మందిర ఆవరణంలో కనపడాలి, నీ సన్నిధిలో కనపడాలి. ప్రభువా, ఓ బలమైన ఆత్మశక్తిని బిడ్డకు అనుగ్రహించండి. ఆనాడు పిలుపు కుమార్తెలు కన్యకగా ఉన్నట్లుగా నిత్యముగా బిడ్డను మీరు అలాగా ఆశీర్వదించని అడుగుతున్నామయ్యా. ఏబు కుమార్తెను సౌందర్యవతిగా బిడ్డను మార్చుటకు, ప్రజ్ఞా వివేకములు కలిగిన బిడ్డగా మార్చుటకు, నిత్యమని సన్నిధిలో ఉండుటకు, ఓ చక్కని చదువులతోనైనా ఈ కుటుంబాన్ని వర్ధిల్లింప చేయనట్లుగా ఈ కుటుంబాన్ని ఏబు కుటుంబం వలె ఆశీర్వదించడానికి సహాయం చేసి నా కుడి చేతిలో ఈ ఆహార పదార్థం ఉన్నాయా బిడ్డకి తినిపిస్తూ ఉండగా దీనిని మీరు పరలోకము నుండి ఆశీర్వదించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో దీనిని ప్రతిష్ఠిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందియున్నాము తండ్రి.